బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్లో పత్తి విత్తనాల కొనుగోలు కోసం దుకాణాల వద్దకు వచ్చిన రైతులను పోలీసులు అడ్డుకున్నారని, చెదరగొట్టారనేది అవాస్తవమని జిల్లా ఎస్పీ గౌశాలం తెలిపారు. రైతుల బాగు కోసం ఎలాంటి అపాయం జరగకుండా వారి క్షేమం కోసం సదుద్దేశంతోనే రైతులందరినీ వరుస క్రమంలో ఉంచడం కోసం పోలీస్ సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహిస్తూ ఉంటారని చెప్పారు. ఇక దుకాణాల్లోని దూసుకు వెళ్లకుండా ప్రశాంతంగా రైతులు క్రమబద్ధీకరించడంలో వరుస క్రమంలో విత్తనాలు సేకరించి తిరిగి వెళుతున్నారని వివరించారు. ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు ఆదిలాబాద్లో ఏర్పడలేదని, రైతులతో తీవ్ర వాగ్వాదం కానీ తోపులాట కానీ జరగలేదని ఎస్పీ స్పష్టం చేశారు. ఏ రైతుపై పోలీసులు లాఠీ చార్జ్ చేయలేదని వివరించారు. ఇలాంటి ఆందోళనకర అవాస్తవాలైన వార్తలు ప్రచురించి ప్రశాంతమైన రైతులను ఇబ్బందికర పరిస్థితిని తీసుకురాకూడదని హెచ్చరించారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్లో పత్తి విత్తనాల కొనుగోలు కోసం దుకాణాల వద్దకు వచ్చిన రైతుల్లో పోలీసులు అడ్డుకున్నారని, చెదరగొట్టారనేది అవాస్తవమని జిల్లా ఎస్పీ గౌశాలం తెలిపారు. రైతుల బాగు కోసం ఎలాంటి అపాయం జరగకుండా వారి క్షేమం కోసం సదుద్దేశంతో రైతులందరినీ వరుస క్రమంలో ఉంచడం కోసం పోలీసులు సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహిస్తూ ఉంటారని చెప్పారు. దుకాణాల్లోకి దూసుకు వెళ్లకుండా ప్రశాంతంగా రైతులు క్రమబద్ధీకరించడంలో వరుస క్రమంలో విత్తనాలు సేకరించి తిరిగి వెళుతున్నారని వివరించారు. ఇక ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు ఆదిలాబాద్లో ఏర్పడలేదని, రైతులతో తీవ్ర వాగ్వాదం కానీ తోపులాట కానీ జరగలేదని ఎస్పీ స్పష్టం చేశారు. ఇక ఏ రైతుపై కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేయలేదని వివరించారు. ఇలాంటి ఆందోళనకర అవాస్తవమైన వార్తలు ప్రచురించి ప్రశాంతమైన రైతులకు ఇబ్బందికర పరిస్థితిని తీసుకురాకూడదని హెచ్చరించారు. వాస్తవం అన్నది ఏమి లేదు. తోపులాటల సెటర్ చిన్నగా ఉండే, ఆ తోపులాటలో ఒక మనిషి ఇరుక్కపోవడం వల్ల పోలీసులు వచ్చి పక్కకు జరగడం దొబ్బేయడం వల్ల ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి దెబ్బలు తాకినాయి. దాన్ని లాఠీ చార్జ్ అని పరిగణించిండు పబ్లిక్. అంతే తప్ప లాఠీ ఎత్తి ఎవరిని కొట్టిన సందర్భం లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డారు, 2-3 టూ వీలర్ మీద పడ్డారు. దాంతో దెబ్బలు తాకినాయి. పోలీసు మాత్రం ఎటువంటి లాఠీ చార్జ్ చేయలేదు. వాస్తవం అన్నది ఏమి లేదు. తోపులాటల సెటర్ చిన్నగా ఉండే, ఆ తోపులాటలో ఒక మనిషి ఇరుక్కపోవడం వల్ల పోలీసులు వచ్చి పక్కకు జరగడం దొబ్బేయడం వల్ల ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి దెబ్బలు తాకినాయి. దాన్ని లాఠీ చార్జ్ అని పరిగణించిండు పబ్లిక్. అంతే తప్ప లాఠీ ఎత్తి ఎవరిని కొట్టిన సందర్భం లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డారు, 2-3 టూ వీలర్ మీద పడ్డారు. దాంతో దెబ్బలు తాకినాయి. పోలీసు మాత్రం ఎటువంటి లాఠీ చార్జ్ చేయలేదు.
వాస్తవం అన్నది ఏమి లేదు. తోపులాటల సెటర్ చిన్నగా ఉండే ఆ తోపులాటలో ఒక మనిషి ఇరుక్కపోవడం వల్ల పోలీసులు వచ్చి పక్కకు జరగడం దొబ్బేయడం వల్ల ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి దెబ్బలు తాకినాయి. దాన్ని లాఠీ చార్జ్ అని పరిగణించిండు పబ్లిక్. అంతే తప్ప లాఠీ ఎత్తి ఎవరిని కొట్టిన సందర్భం లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు